తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో నివసించే ఏపీ ప్రజలు తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. మరికొందరు సొంత వాహనాల్లో వెళ్తున్నారు. దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. 10 రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్ స్టాప్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సుమారు 2000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ రేపు నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రయాణికుల రద్దీ మేరకు టీఎస్ఆర్టీసీ బస్సులు నడపనుంది. అటు ఏపీ వెళ్లే రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. వీకెండ్ కూడా తోడవడంతో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత, ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్లిపోతూ ఉండడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు గెలుపోటములపైన జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన వారంతా అక్కడికి బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లే వారితో హైదరాబాద్, విజయవాడ హైవే పైన పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైవే పైన భారీ రద్దీ నెలకొంది. వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళుతూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉన్నాయి. దీంతో హైదరాబాద్ శివారు, హైతనగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఇతర దేశాల నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు ఏపీకి వస్తున్నారు. వివిధ దేశాల నుంచి ఓటు వినియోగించుకోవడానికి సొంత ఊర్లకు వస్తున్నారు. జైపూర్, యుఎస్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నారు. కేవలం ఓటు వేయడానికి మా సొంత ఊరు వచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న వాహనాలతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. కోర్లపహాడ్ టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఎన్నికల పండుగ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ ప్రజలందరూ కూడా సొంత ప్రాంతాలకు బయలుదేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై మొత్తం కూడా ట్రాఫిక్ వాహనాల రద్దీ అయితే కొనసాగింది. మనం చూడవచ్చు, టోల్ గేట్ల వద్ద అయితే మొత్తం వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జనరల్ గా సంక్రాంతి ఇలాంటి సందర్భంలో చాలా మంది ఇటు ఏపీ ప్రజలు తమ స్వగ్రాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో భారీగా మొత్తం కూడా ఈ టోల్ గేట్ల వద్ద ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఇటు ఎల్లుండి పోలింగ్ ఉండటం, అదేవిధంగా 2 రోజులు వీకెండ్ కూడా కలిసి రావడంతో భారీ సంఖ్యలో ఏపీ వైపు ప్రజలు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం ఎక్కడికక్కడ ప్రజలు చూసుకున్నట్లయితే వాహనదారులందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కూడా వాహనాల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం టోల్ గేట్ల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. ఏదైతే అంటే ఏపీ వైపు వెళ్లేందుకు, అంటే విజయవాడ వైపు వెళ్లేందుకు మొత్తం అంటే ఇతరత్ర అంటే ఇంతకుముందు ఉన్నటువంటి బూతుల కంటే కూడా 2 బూతులు అదనంగా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా 13 గేట్లు ఉంటే అటు 6, ఇటు 6 ఓపెన్ చేస్తూ ఉంటారు. అదే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు ఏపీ వైపు దాదాపు 8 బూతులు ఓపెన్ చేసేయడం జరిగింది. ఇటువైపు హైదరాబాద్ వైపు కొంత తగ్గించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఫాస్టాగ్ అంటే మొత్తం కూడా ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా కొంత ఫాస్టాగ్ రీడింగ్ అనేది కొంత ఆలస్యం, టెక్నికల్ సమస్యలు రావడం, అదేవిధంగా ఏదైనా దాని ఫాస్టాగ్ సంబంధించి ట్యాంపర్ లాంటివి జరిగిన సందర్భంలో దాని కొంత ఆలస్యం జరుగుతుండడం, అంటే అది వెంబటే రీడ్ కానప్పుడు వెనకొచ్చే వాహనాలు కూడా జామ్ అయిపోతున్న పరిస్థితి. అంటే ఆ కొద్దిసేపు మాత్రం కొంత వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక 50 నుంచి 100 మీటర్స్ వరకు ఒక్కోసారి వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. అయినా ఎప్పటికప్పుడు వాహనాలను సజావుగా కొనసాగించేందుకు, అంటే వెంటనే వెళ్ళిపోయేలా తగిన ఏర్పాట్లు అయితే పోలింగ్ ఇక్కడ ఉన్నటువంటి టోల్ సిబ్బంది
కూడా చేశారు. ఇక్కడ కూడా ఎటువంటి సమస్య తలెత్తకుండా వాహనాలు ఎక్కడ కూడా ఆగిపోకుండా నిలిచిపోకుండా వెళ్ళిపోయేలా పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇదే రోజున మొత్తం అంటే ఒకే రోజు ఎన్నిక కావడం, అంటే ఆ రోజే అందరూ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరడంతో మొత్తం జాములు కావడం, దాంతో ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకుని టోల్ ప్లాజాలు ఎత్తివేయాలని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి వీకెండ్ కూడా కలిసి రావడంతో చాలా వరకు ఆ పోలింగ్ కంటే 2 రోజుల ముందే అందరూ కూడా తమ స్వగ్రహాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ మేరకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఏదైనా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతూ మొత్తం ఏపీ వాసులు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, అంటే తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు తెలంగాణ వైపు తమ గ్రామాలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో మొత్తం రహదారులు మాత్రం రద్దీగా మారిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కోర్లపాటి టోల్ గేట్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.